సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. జనరల్గా ఏంటంటే ఎవరైతే ఈక్విటీ మార్కెట్స్లో పెట్టేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, చాలామంది పెట్టుబడి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఒక కామన్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. జనరల్గా స్టాక్ స్పెసిఫిక్ కాకుండా సెక్టార్ రొటేషన్ అంటే మనం చూస్తే ప్రతిసారి ఒకే రకమైన లైక్ ఫార్మానో, లేకపోతే హెల్త్ కేరో, లేకపోతే ఎనర్జియో ఒక సెక్టర్ చూసుకుంటే ఏదైనా ఒక పర్టికులర్ సెక్టర్ ప్రతిసారి కాకుండా సైకిల్స్లో రన్ అవుతూ ఉంటాయి. కొన్ని టైంలో ఏంటంటే ఒక పర్టికులర్ సెక్టర్ మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది, ఆ టైంలో అదర్ సెక్టర్ విల్ బీ డౌన్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలా జనరల్గా మనం ఏ సెక్టార్ని ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి ఆర్ ఫోకస్ చేయాలి అనేది క్వైట్ కామన్ క్వశ్చన్ చాలామంది ఇన్వెస్టర్స్ అడుగుతూ ఉంటారు. సో జనరల్గా ఏంటంటే మార్కెట్ అనేది డిఫరెంట్ సైకిల్స్లో వెళ్తూ ఉంటుంది బేస్డ్ ఆన్ ఎకానమీ కూడా. సో యూజువలీ ఏంటంటే మార్కెట్స్ ఎకానమీని ఫాలో అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు జీడిపి అంటే ఎకానమీ అంటే జీడిపి అనుకోండి, జీడిపి గ్రోత్ హయ్యర్ ఉన్నప్పుడు మార్కెట్స్ కూడా జనరలీ టెన్ టు ఫాలో. అంటే ఒక ప్రాబ్లీ ఒక క్వార్టర్ డీలేతో ఎకానమీ 7.5 ఉందనుకోండి, పెరిగిందనుకోండి, దాని తగ్గట్టే మార్కెట్స్ కూడా హయ్యర్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మార్కెట్స్ ఎప్పుడైతే రికవరీ ఫేజ్లో ఉన్నాయో, అంటే ఒక లెట్సే ఫాల్ అయ్యాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఉంది, రికవరీ టైం, ఎర్లీ రికవరీ టైంలో ఇట్లాంటప్పుడు జనరల్గా ఏంటంటే యాజ్ అ ప్రిన్సిపల్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ డేటా తీసుకుంటే బేసిక్ మెటీరియల్స్, ఎనర్జీ సెక్టార్, స్టేపుల్స్, ఫుడ్ ఇట్లాంటివి జనరల్గా ఎర్లీ రికవరీ ఫేజ్లో మంచిగా పర్ఫామ్ చేస్తాయి ఆ సెక్టర్స్. సో అక్కడి నుంచి లెట్సే మనం చాలా మటుకు చూస్తాం సడన్గా ఒక్కోసారి ఇప్పుడు బుల్ మార్కెట్ సిచ్యువేషన్ వేర్ జీడిపి ఈజ్ ఆల్సో హయ్యర్, మార్కెట్స్ ఆర్ డూయింగ్ గుడ్. అలాంటప్పుడు జనరల్గా ఏంటంటే ఇండస్ట్రియల్ స్టాక్స్ వండర్ఫుల్ రిటర్న్స్ ఇస్తాయి, అండ్ ఆల్సో మెటీరియల్స్ ఏవైనా సరే అవి మంచి ఛాన్స్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మార్కెట్ టాప్లో ఉంది, ఇంకా బెస్ట్ సిచ్యువేషన్లో ఉంది, యూ కెన్ సే లైఫ్ టైం హైలో ఉంది. అలాంటప్పుడు జనరల్గా ఏంటంటే మనం చూసేది, బికాజ్ ఎకానమీ ఈజ్ ఆల్సో ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్, అప్పుడు అన్ని జరిగినప్పుడు ఎనర్జీ అండ్ స్టేబుల్స్ అనేది యూజువల్లీ మంచి రిటర్న్స్ ఇచ్చే సైకిల్ అనమాట. అలా కాకుండా చాలామంది ఏంటంటే మార్కెట్ పడిపోయినప్పుడు భయపడతూ ఉంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని, ఏ సెక్టార్లో, ఇన్ని రకాల సెక్టార్స్, ఇన్ని కంపెనీస్ ఉన్నప్పుడు ఏవి పిక్ చేయాలనుకుంటాం. అలాంటప్పుడు జనరల్గా చూసుకుంటే ఏంటంటే హెల్త్ కేర్, వెదర్ హాస్పిటల్సే కానీ, ఫార్మా కంపెనీసే కానీ, ఇట్లాంటి స్టాక్స్ జనరల్గా ఈవెన్ రిసెషన్లో కూడా మార్కెట్స్ పడిపోయినప్పుడు కూడా బాగా రిటర్న్స్ ఇస్తాయి. ఆల్సో యూటిలిటీస్, వెదర్ ఇట్స్ ఏమంటారు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ, ఆర్ మొబైల్, ఇట్లాంటి యూటిలిటీ కంపెనీస్ కానీ, అండ్ ఆల్సో ఫినాన్స్ కంపెనీస్, బికాజ్ ఏంటి ఎన్బిఎఫ్సిస్ ఎస్పెషల్లీ ఆర్ బ్యాంక్స్ కూడా యూజువల్లీ ఏంటంటే లోన్ అవసరాలు ఎక్కువ ఉంటాయి అప్పుడు. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందన్నమాట. అదే మార్కెట్ బాటంలో ఉన్నప్పుడు కూడా మనం చూసుకుంటే మార్కెట్ బాటంలో ఉంది, రిసెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఫినాన్స్, టెక్నాలజీ, సైక్లికల్ స్టాక్స్ కూడా పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. సో దీని కంక్లూజన్ ఏంటంటే బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు, మంచి మార్కెట్ బాగున్నప్పుడు టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్, బేసిక్ మెటీరియల్స్ ఇవన్నీ బాగా పర్ఫామ్ చేస్తాయి. సో దీన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే మనము మన స్ట్రాటజీని మార్చుకోవచ్చు. సో వెనెవర్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ఫాల్, కంటిన్యూస్గా మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు డిఫెన్సివ్ సెక్టర్స్ లైక్ హెల్త్ కేర్కి వెళ్ళిపోండి, యూటిలిటీస్కి వెళ్ళిపోండి, ఆల్సో ఎఫ్ఎంసీజీ, బేసిక్ మెటీరియల్స్ ఇట్లాంటి వాటికి వెళ్తే ఏంటంటే మనకి సేఫ్టీ ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట, తక్కువ లాసెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ వేరాజ్ మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు మాత్రం ఎనర్జీ, టెక్నాలజీ, ఇండస్ట్రియల్స్ ఇట్లాంటివి చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి కంటిన్యూస్గా మనం మార్కెట్లో అనేది మాత్రం కంపల్సరీ ఇన్వెస్ట్ చేయడానికి అండ్ మంచి రిటర్న్స్ రావడానికి ఈ సైక్లికల్ నేచర్ అనేది మనం యూస్ చేసుకొని మన సెక్టర్స్ కూడా సైకిల్స్ లాగా మార్చుకుంటూ ఉంటే ఏంటంటే ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ సెక్టర్స్ మీద ఫోకస్ చేస్తే దే కెన్ మేక్ గుడ్ మనీ అండి. థ్యాంక్ యూ.